హాయ్ ఫ్రెండ్స్, నేను ఒకసారి మొన్న ఒక వీడియోలో చెప్పాను సెల్ ఫోన్ల గురించి చెప్తానమ్మా అని. ఇప్పుడు చెప్తున్నా. మొదటగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోలు నచ్చితే, ఓకేనా? ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే, ప్రతి ఒక్కళ్ళు ఫోన్ లేనిదే ఉండలేకపోతున్నారు. అలా అలవాటు చేసాడు టాటా ఓడు. టాటా చేసిందో, రిలయన్స్ చేసిందో, మోటార్లా చేసిందో, ఎయిర్టెల్ సిమ్మే చేసిందో, ఐడియా సిమ్మే చేసిందో తెలియదు. ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది అన్నాడు. ఐడియా ఒక జీవితాన్ని మార్చేసిందని పెట్టి జీవితాలు కాదు, భ్రష్టు పట్టించేసింది మనల్ని. ఎట్టంటవా? ఇంట్లో ఉంటే అప్పట్లో ఒక టెలిఫోన్ ఉండేది. టెలిఫోన్ తర్వాత ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చింది. ఆ ఒక్క బ్లాక్ అండ్ వైట్ టీవీ కోసం 9 అయితే అందరం చిత్రలహరి వస్తుందని 9 అయితే ఇంట్లో పోయి ఉండేవాళ్ళం. 8ంటికి చిత్రలహరి, 8 కాడి నుంచి 8:30, 9 దాకా కూడా వచ్చిద్దాము. అయిపోగానే వార్తలు ఎంత చక్కగా చూసేవాళ్ళమే. అందరమ్మో టీవీ చూడాలరా, మా ఇంట్లో టీవీ ఉంది అన్నట్టు ఇంటికి చేరేవాళ్ళు. బ్లాక్ అండ్ వైట్ టీవీ అయినా ఉండంగా ఎవరో ఒకళ్ళ ఇంటికి గొప్ప వాళ్ళు ఇలా కలర్ టీవీలు వచ్చినాయి. కలర్ టీవీలు వచ్చినప్పుడు రేపటి పౌర్ణమి సినిమాలో ఎత్తి కూడా మేము దొంగతనంగా పోయి కూడా ఆ రేపటి పౌర్ణమి సినిమాలో వాళ్ళు కిటికీల్లో కూడా చూసి తృప్తి పడిన రోజులు ఉండే ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, నేను అబద్ధాలు చెప్పట్లా. మాకైతే టీవీ లేదు చానాళ్ళు. మా అమ్మడు కొనలేదు. చానాళ్ళు అంటే 2000లో 96లోనో 94లోనో 96లోనో కొన్నారు టీవీ. నా పెళ్ళప్పుడు కూడా టీవీ లేదు. 92లో కూడా టీవీ లేదు మా అమ్మలకి. మా మేనత్త కొంది, నేను చూస్తానికి పోయాడు వాడ. ఇంకా ఆ రోజుల్లో నా పెళ్ళి కాక తలికి ఇంకా అంతకుముందు ఫ్లాష్ బ్యాక్ నేను చెబుతుంది. 90లో కూడా ఇంక నేను ఎటు పోలేదు. పెద్ద పిల్లనైనా నీకు ఎటు పంపలేదు. కానీ 88, 89లో నేను క్వాంటోళ్ళు ఇల్లు ఉండేవి మంచిగా మాకు. ఆ క్వాంటోళ్ళు ఇళ్ళల్లా బాలాజీ సినిమా థియేటర్ ఉంది మా ఊర్లో చీరాల్లో. వాళ్ళ ఇంట్లో కూడా టీవీ ఉండేది. వాళ్ళ ఇంట్లో అయితే కరెంట్ పోతే కూడా జనరేటర్ వేసల్లా సినిమా పెట్టేవాళ్ళు. అందుకని పోయేవాళ్ళమే. అట్లా పోయి దొంగతనంగా కిటికీల్లో కూడా చూసిన రోజులు ఉంటాయి. ఇప్పుడు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళకే టీవీలు వచ్చినాయి. కొన్ని రోజుల తర్వాత, ఇంకా కొన్ని రోజుల తర్వాత చేతిలోకి సెల్ ఫోనే వచ్చింది. ఆ సెల్ ఫోన్ వచ్చి కూడా ఇంటికి ఒక్కటి లేదు ఇప్పుడు. టెలిఫోన్ అయితే కూడా ఒకటే, టీవీ అయితే కూడా ఒకటే. కానీ సెల్ ఫోన్ చేతికి వచ్చిందిగా, మనిషికి ఒకటి. ఎక్కడికన్నా ఊరికి పోతుంటే సాలేక ముందు ఫోన్ తీసుకున్నావా, ఫోన్ తీసుకో, అమ్మో ఫోన్ లేకపోతే ఎట్టా, ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకున్నావా, ఈ దరువు మీద అయిపోయాం ఇప్పుడు. అంతకాలం ఫోన్ మీద నడుస్తుంది ఫ్రెండ్స్, గమనించండి మీరే. ఫోన్ లేదే లైఫ్ లేదు. లైఫే వైఫ్, వైఫే లైఫ్ అన్నది ఇంకా అది కూడా మర్చిపోయారు. లైఫే వైఫ్, వైఫే లైఫ్ ఎట్టదు ట్రాఫిక్. కానీ ఇప్పుడు ఇంకా లైఫ్ లేదు, వైఫ్ లేదు, ఫోనే వైఫ్, ఫోనే లైఫ్. అంతగా టెక్నాలజీని సృష్టించారు ఆ ఫోన్లో చిత్రంగా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు, నేనే కాదు, ఇందాక ఒక చీపురు లమ్మ వచ్చింది. ఆమె వచ్చానా ఆంకాడ కూడా ఫోన్ ఉంది. అవును, మరి ఫోన్, ఈ ఫోన్ చిన్న ఫోన్ పెట్టుకుందా పాపం. నేను అన్న ఏంది ఈ ఫోన్ పెట్టుకున్నావు అన్న. ఎవరన్నా ఫోన్పేలు చేస్తానంటే ఎట చేస్తావా అన్న. మా బాబు నెంబర్ చదువుతానమ్మా, మా బాబుకి సెల్ ఫోన్ పెద్దది ఉంది అంటుంది. అంటే మరి మీ ఆయనకి ఏపీ ఇవ్వన్న. మా ఆయనకి కూడా లేదమ్మా, మా ఆయనకి కూడా ఈ ఫోనే ఉంది, చిన్న ఫోనే మా బాబుకి ఉంది అని అంది. ఎందుకు? కాస్త కొస్త వాడిని చదివించారు కాబట్టి, వాడికి వాడటం తెలిసింది కాబట్టి వాడికి టచ్ ఫోన్ కొనిచ్చారు. వాడికి కూడా వాడటం తెలియలేదనుకో, వాడికి కూడా చిన్న ఫోన్ ఇస్తారు. ఫోన్ అయితే ఉండాలి అంతేక. కూతురు కాడ ఉంది, కూతురు స్కూల్కి వెళ్ళిద్దంట. 5 కూతురు, 5 పిల్లలంట మొత్తం. చిన్నగానే ఉంది, చూస్తే సన్నగా ఉంది పాపం.
నేను అన్నా నీ ఒళ్ళు నాకు కొంచెం మీరదా అని అన్నా. నా ఒళ్ళు నువ్వు తీసుకుందు అన్న. అమ్మా ఇచ్చేదైతే ఇస్తానమ్మా అని బంగారం అంటది. అదే సన్నగా ఉంది, 5 పిల్లలంట, 3 అమ్మాయిలంట, 2 అబ్బాయిలంట. అంటే నేను అన్నా అవునులే మీ కర్ణాటక వాళ్ళకి కట్నాలు ఉండవు కదా అన్న. అవునమ్మా నీకెట్ట తీరుకమ్మా అన్నది. నాకు తెలుసు మా అన్నయ్య స్థలంలో చాలా మంది గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళు, కట్నాలు తీసుకోరంట, మీరు ఫ్రీగానే చేసుకుంటారంట పెళ్ళిళ్ళు అన్న. అవునమ్మా అన్న. అందుకే కన్నావులే కాను. ఇప్పుడు ఏమైంది, చంద్రబాబు నాయుడు కూడా కనమంటున్నాడు అమ్మాయిలను, బాగా అమ్మాయిలను కానండి అంటున్నాడు. ఏం కాదులే అని అన్న. నవ్వుతుందావా. అట్లనే సెల్ ఫోన్ గురించి చెప్తున్నా కదా మ్యాటర్ అని, మీకు సెల్ ఫోన్లు చెప్తున్నా. 5 ఫ్యామిలీ ఉంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంతమంది, 5 పిల్లలు, 7 అయ్యారు. 7 ఫోన్లు, 7కి 7 ఫోన్లు అంట. పిల్లలు పెళ్ళిడికి వచ్చారమ్మా, 3 డ్యూటీలు చేస్తారంట, 15,000 బట్టల షాపులు వెళ్తున్నారంట. 7కి 7 ఫోన్లు ఉన్నాయి. 7 ఫోన్లకి 7 350, 360. చూడు ఎంత ప్రాఫిట్టో చూడు గవర్నమెంట్కి. ఇప్పుడు మన గురించి మనం ఒక నెల రోజు, ఒక రోజు మాట్లాడుకుంది, ఒక రోజు బిల్లు లేనిదే మనం తహతహలాడిపోతాం. నేనైతే రేపుతో మీ ఏందో చెప్పింది కదా, రేపుతో మీ నెట్వర్క్ ముగిపోతుంది అనగానే, నిలిపివేయబడుతుంది, మీ నెట్వర్క్ నిలిపివేయబడుతుంది అని ఆమె చెప్పగలనే వెంటనే ఈ రేత్రే ఫోన్లోనే మళ్ళీ రీఛార్జ్ కూడా. ఇదివరకే కార్డులు తెచ్చి గీకి కలిపి ఒకటి కొట్టకపోతే ఒకటి కొడితే ఎవడు కనపోయేది పాపం. ఇప్పుడు అది కూడా లేదు. మనమే నాకు నేనే రీఛార్జ్ ఎత్తుక్కొని 350 తీసుకుందామా, 3 నెలలు తీసుకుందామా, తక్కువలో చూసుకొని 900 3 నెలలకి, ఇంకా 1700 అయితే ఇంకా 6 నెలలకి, ఈ రకంగా చూసుకొని సెల్ ఫోన్లోనే రీఛార్జ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎంత బాగుంది ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇదే బాగుంది అనిపిస్తుంది కానీ మన బ్రెయిన్లు జల్దీ ఖరాబ్ అవుతున్నాయంట ఆ వైరస్ వచ్చి. చిన్నపిల్లలైతే ఫోన్లు ఇవ్వకండి దయచేసి, ఎందుకంటే వాళ్ళు బ్రెయిన్లు ఖరాబ్ అవుతున్నాయంట, కళ్ళు పోతున్నాయంట. మరీ చిన్నపిల్లలకైతే ఆడటానికి కూడా ఇవ్వబాకండి ఫోన్లు. జాగ్రత్త ఫ్రెండ్స్, ఓకేనా. నా ఫోన్లు టాపిక్గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అందరికీ, బాయ్.